తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏమున్నది, కేంద్రానికి సుప్రీంకోర్టుకు తెలియజేయాలన్నప్పుడు మమ్మల్ని పిలిచి, మా గౌరవ శాసనసభ్యులందరినీ పిలిచి, మీరు ఢిల్లీకి పోండి, సీనియర్ మోస్ట్ కౌన్సిల్ని అపాయింట్ చేపిస్తా, మన వాదన వినిపిస్తాం, మనం ఆ మాటకు కట్టుబడి ఉన్నాము. మేమందరం ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టు అటెండ్ అయ్యి అడ్వకేట్ని కలిసి తిరిగి వచ్చిన తర్వాత ఆగస్టు 1 ఇదే 11:30-12 గంటల సమయము రూమ్లో వచ్చిన అసెంబ్లీలో వార్తలు వస్తున్నాయి టీవీలలో. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది వర్గీకరణకు అని చెప్పి. నేను అసెంబ్లీలో పోయి మా తమ్ముళ్ళందరికీ చెప్పుకుంటూ సీఎం గారి దగ్గర పోయి, సార్ ఈ రకంగా తీర్పు వచ్చింది, మీరు స్పందిస్తే బాగుంటుందంటే తక్షణమే రూమ్లోకి పోయి ప్రిపేర్ అయ్యి కేవలం గంట లోపట ప్రభుత్వం యొక్క స్టాండు అసెంబ్లీకి తెలియజేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి. దానితో ఇంకో మాట అన్నాడు, మేము వర్గీకరణ చేసే వరకు కొత్త నోటిఫికేషన్లు లేవు అన్నాడు. ఈనాడు కూడా దానికి కట్టుబడును. రాబోయే 15 రోజుల్లో, బహుశా 20-25 రోజులలో చట్టం రాగానే కనీసం 20-25 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎవరి వాటా వారికి వస్తుంది. నేను ఒక రకంగా నర్సన్న అన్నట్టు నేను అదృష్టవంతున్నే. నాలుగు రకాలుగా అదృష్టం ఉన్నది. ఒకటే పార్టీలో ఉన్న 65 ఏళ్ళ నుంచి అదృష్టవంతున్నే, మంత్రి కొడుకుని అదృష్టవంతున్నే, జగజీవన్ కాలేజ్ ఏర్పాటు చేసిన నా తండ్రి అదృష్టవంతున్నే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగజీవరాన్ని పరిచయం చేసింది అదృష్టవంతుడే నా తండ్రి. నర్సన్న కూడా ఆ కాలేజ్ స్టూడెంటే, అదృష్టవంతుడే నేను. అంబేద్కర్ చెప్పుడు అంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, జగజీవన్ కాలేజ్ మా అయ్యనే తీసుకొచ్చిండు అని చెప్పేసి. తెలంగాణ ఆంధ్రలో ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడారు జగజీవన్ కాలేజ్ ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి. మేము చెప్పుకోము కదా, మాకు అలవాటు లేదు. తెలంగాణ వాదన వినిపించిండు, మాది కూడా దామోదర అని చెప్పుకున్నాడు ఎక్కడైనా. సప్లాన్ తీసుకొచ్చుకున్నాడు ఎక్కడ, అరిసి చెప్పినాడు. ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వేసి సప్లాన్ తీసుకొచ్చి చట్టాన్ని తీసుకొచ్చారు, కానీ ఎప్పుడు అరుచుకుంటే చెప్పలేదు ఇది నా చరిత్ర అని చెప్పి. ఇది నా చరిత్ర అని చెప్పుకోలేదు నేను, నాకు అలవాటు లేదు. కానీ నా జాతికి చెయ్యాలి, జాతులకు చేయాలి. ఎవరు చేయాలి? జాతులకు చేయాలి. వీళ్ళందరి సహకారంతో 10 మీటింగ్లు, ఇదే నర్సన్ ఉన్నాడు మీటింగ్లో, మిగతా నాయకులు ఉన్నారు. ఇది ఒక కళ సాకారం కావాలి. మీరందరూ వర్గీకరణ అయిపోతే అద్భుతం అయిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే రాతలు మారిపోయినాయి, రాతలు మారిపోతే అనుకున్నాం చూడు. అదే రకంగా వర్గీకరణ వస్తే సంపూర్ణంగా మన రాతలు మారిపోతాయి అనేది పొరపాటు. అడ్మిషన్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, 100% వస్తాయా? మిగతా ఒక 70% ఉన్న ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఎవరిది? అది ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామా? ఎప్పుడైనా ఆలోచన చేసినామా? ఓ సప్లాన్ చట్టం ఉన్నది, ఆ చట్టం ద్వారా పిల్లగాడు పాలిటెక్నిక్ చేసిండు, ఇంజనీరింగ్ చేసిండు, వ్యాపారం చేసుకుంటాడు, ఓ లోను, ఒక సబ్సిడీ. ఎప్పుడన్నా అది ఆలోచన చేసినామా? చేస్తున్నామా? 11 సంవత్సరాలు అయిపోయింది, దొరపాలన పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ 10 సంవత్సరాలు ఎక్కడ కదలలేదు.
ఈ జాతికి గుర్తింపు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం జాతిని గుర్తించింది, కట్టుబడి ఉన్నది. కనుక ఇప్పుడే మనము మిగతా అంశాలు కూడా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, ఒక మార్గంలో ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నామా? నీకు జాతి పట్ల కమిట్మెంట్ ఉంటే రాజకీయాలు ఉండకూడదు. అందరికీ షోక్ ఉంటుంది తప్ప ప్రజా జీవితంలో నేను కూడా పెద్ద నాయకుని కావాలి, నాది కూడా రేపు నేను కూడా మీదికి పోతే నాకు కూడా ఒక విగ్రహం ఉండాలని చెప్పేసి ఎవడు పెట్టుకోవద్దని చెప్పిండు? ఎవరికి ఇష్టం ఉంటే విగ్రహాలు పెట్టుకోండి. కానీ నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి నువ్వు చేసింది ప్రజలు గమనించాలి, మనం చెప్పుకునే అవసరం లేదు. ప్రజలు గమనించాలి. ఈరోజు 6 నెలల ఈ ప్రక్రియ పూర్తి చేసినాం. ఆగస్టు 8, 1 ఆగస్టు, 4 ఫిబ్రవరి. 1 ఆగస్టు, 4 ఫిబ్రవరి, 6 మాసాలలో ఆనాడు సుప్రీంకోర్టు 5 జడ్జిల ధర్మాసనము 5 ఆనాడు వర్గీకరణ చెల్లదు అంటే 20 సంవత్సరాల తర్వాత అదే ధర్మాసనము 7గురితో కూడింది, లేలేలే చెల్లుతుంది అని చెప్పింది. ఆ జడ్జిమెంట్ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది ఎంత జాగ్రత్త పడాలను. ఎక్కడ కూడా జడ్జిమెంట్ ఉల్లంఘన ఉండకూడదు. ఆ జడ్జిమెంటే బేస్, ఆ జడ్జిమెంటే ఫౌండేషన్, ఆ జడ్జిమెంటే గైడెన్స్. దానికి అనుగుణంగానే మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడ ఆవేశపూరితంగా తొందరపాటుతోటి ఒక్క తప్పు చేసినా మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయే అవకాశం ఇవ్వకూడదు, పోయినా అది చెల్లకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఒక్కొక్క స్టెప్ అంచెలంచెలుగా ముందుకు సాగి ఈరోజు 90% ప్రక్రియ పూర్తి చేసుకొని 10% రాబోయే అసెంబ్లీలో పెట్టి క్లోజ్ చేసి ఆ తర్వాత జాబ్ నోటిఫికేషన్. కానీ ఈ జాతులన్నీ కూడా ఒక మాదిగ జాతే కాదు, అన్ని కులాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు వీళ్ళ సంపూర్ణ సహకారం, కుల పెద్దలు, ప్రజాప్రతినిధులు రేపు జిల్లాల వారీగా తిరగాలి. కొద్దిగంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టింది. అరే ఆనాడు ఏబిసిడి ఉండే, ఈనాడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎట్లయింది? మనకు ఇంత శాతం వచ్చేది ఉందే, ఇంత శాతం ఎందుకు వచ్చింది? ఇది జిల్లాల వారీగా ఫస్ట్ మీకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు తెలియజేసిన తర్వాత ఆ పీపీటీని మీకు కాపీ ఇచ్చి ఆ తర్వాత మా సత్యన్న, వీరేశం వాళ్ళందరూ కూర్చునేసి ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేస్తున్నారు. జిల్లాల వారీగా పోవాలి.
ఇట్ ఈస్ అన్ ఓపెన్ డాక్యుమెంట్. కాంగ్రెస్ పార్టీకి వేరే అజెండా లేదు, రేవంత్ రెడ్డి గారికి వేరే అజెండా లేదు. మాకు కమిట్మెంట్ ఉన్నది. కమిట్మెంట్లో జాగ్రత్త ఉన్నది. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇవ్వకూడదు. కనుక మీరందరూ కూడా ఒక 20 నిమిషాలు ఓపికతోటి మీకున్న అనుమానాలనే కానీ ఒకవేళ కొన్ని అంశాలపైన అవగాహన లేకున్నా మీరు ప్రశ్నించవచ్చు. ఆ అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత మా పైన ఉన్నది. మీకు అందరూ ఒకటే మాట చెప్తాను, వీఆర్ ఇన్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. వీఆర్ ఇన్ ఏ కాంపిటేటివ్ వరల్డ్. Every child is a dream of the parents. మనలో మన ఆలోచనలో మార్పు రావాలి. నువ్వు ఎంత చదివినా, విద్యావంతుడు అయినా, విద్యాధికునైనా నీలో నీ ఆలోచనలో మార్పు రాకపోతే ఎప్పటికి మనం ఆడనే ఉంటాం. ఇది చాలా ముఖ్యం. ప్రతి జీవి ఎమోషనల్ అవుతాడు, ఆశపరుడు, కలలు అంటాడు. కానీ ఒక్కసారి మన చరిత్ర ఏంది, స్వాతంత్ర భారతదేశంలో మన చరిత్ర ఏంది, భారతదేశ చరిత్రలో మన పాత్ర ఏంది, ఈ పోటీ ప్రపంచంలో మనం ఎక్కడున్నాము, ఏమీ చేస్తే ఎక్కడ లొసుగులు ఉన్నాయి, గ్యాపులు ఉన్నాయి, మార్పు అవసరం ఉన్నది. ఆ మార్పు దిశగా ప్రతి ఒక్కరం ఆలోచన చేసి ముందుకు పోతే మన పిల్లలకు న్యాయం చేసిన మనం అవుతాం. సో మాలాంటి నాయకులు వస్తుంటారు, పోతూ ఉంటారు, అంతా పక్క పెట్టండి. కానీ ఓ సుప్రీంకోర్టు గొప్ప జడ్జిమెంట్, నాయకత్వం, పట్టుదల, ఒక మార్పు. ఆ మార్పు సంపూర్ణంగా రావాలంటే ఏమి చేయాలి అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ జాతులలో అమాయకత్వం ఉంటుంది, ఈ జాతులలో ఆవేశం ఉంటుంది, అమాయకత్వం ఉంటుంది, మూర్ఖత్వం కూడా ఉంటుంది. ఆ మూర్ఖత్వమే మనం బలం అనుకుంటాం, అది శాపం. మీరు ఆలోచన చేయండి. అందరకు ఆవేశం ఉంటుంది, ఆవేశం కన్నా అమాయకత్వం మంచిది మూర్ఖత్వం కన్నా. కానీ అన్నిట్లో ముఖ్యమైనది ఆత్మగౌరవం. మన తాతలు, మన పూర్వీకులు, మన తాతలు, మన ముత్తాతలు, మన అయ్యలు వాళ్ళేమి ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎట్లా బతికిరి సమాజంలో, ఎన్ని అవమానాలకు, ఎన్ని రకాలుగా వాళ్ళు బ్రతికిరు. ఇవన్నిటినీ అధిగమించి రేపు మన పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో ఆత్మగౌరవంతో బ్రతకాలంటే ఏమి చేయాలంటే మొట్టమొదటి మన ఆలోచన విధానంలో మార్పు, రెండోది మన పిల్లల చదువు, మూడోది ప్రత్యేకంగా అమ్మాయిల చదువు. ప్రత్యేకంగా అమ్మాయిల చదువు ఎందుకు? నా బిడ్డ ఒక ఇంటి కోడలు, ఒక మగానికి భార్య, పిల్లలకు తల్లి. ఆ సంసారానికి గైడ్ చేసేది ఎవరు? ఆ తల్లి.
ఆ తల్లి విద్యావంతురాలు కావాలి, విద్యాహతుకురాలు కావాలి, ధైర్యము స్థైర్యంతో ఇది నా సంసారం, ఈ సమాజాన్ని ఎదుర్కొంటా నేను బతుకుతా, నా పిల్లలను పెంచుతా అనే స్థాయికి ఆ బిడ్డను తీసుకురావాలి. కనుక మనలో ఆలోచన విధానంలో మార్పు రావాలి. మాదేముంది ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటే మా దారిన మేము పోతాం. ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాము. మా అప్ప నేర్పించిండు, తిరిగి నీవు జాతికి నువ్వు చేయి కానీ చెప్పుకోకన్నాడు. ఏమన్నాడు? చెయ్యి కానీ చెప్పుకోకన్నాడు. నాకు వీళ్ళు ఎవరో తెరవు, ఈ తల్లులు ఇద్దరు. నన్ను గుర్తుపడతావమ్మా? గుర్తుపడతావా? నాకు తెలియదు నువ్వు ఎవరు, ఎందుకంటే నేను చెప్పుకోలే కదా. నీ త్యాగాన్ని, కొడుకులో త్యాగాన్ని గౌరవిస్తాము, శిరస్సు ఉంచి నమస్కరిస్తాం, నీకు బాసటగా ఉంటాం. మీరు ఒక ఓపికతోటి, ఆకలి అవుతుంది అందరికీ, ఒక 20 నిమిషాలు ఓపికతోటి ఆ ప్రజెంటేషను, మీ ప్రశ్నలు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేంటి మీరు అనుమానాలు ఉంటే నన్ను ప్రశ్నించండి. అన్న అట్నే కూర్చోండి. డేట్లో లేవకండి. అన్న కిందికి వస్తాడు. దామ ఇట్లా రండి, ముందు రండి, అందరూ ముందుకు రండి. దామన్నకు మనస్ఫూర్తిగా అందరు చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక ప్రోగ్రాంను ప్రకటిస్తున్నామన్న. అందరం ఎమ్మెల్యేలం దామన్నది. మన మంత్రి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వస్తారు. మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో 25వ తారీఖు నాడు డాక్టర్ కాంపెల్లి సత్యనారాయణ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ చేస్తారు. తర్వాత 28వ తారీఖు నాడు నల్లగొండ కార్యక్రమాన్ని వేముల వీరేశం, మందుల సామేలు కోఆర్డినేషన్ చేస్తారు. ఆ తర్వాత వరంగల్లో 1వ తారీఖు 3వ నెల, ఈ 1వ తారీఖు 3వ నెల కార్యక్రమాన్ని బాబాసాహెబ్ ఏమన్నాడు? We must remove all the barriers to the social and economic upliftment. సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి అవరోధాలు ఉండకూడదు. ఆఫ్ ద షెడ్యూల్ కాస్ట్ ఈపీఆర్ టు ప్రోగ్రెస్ యాజ్ ఎ నేషన్. దేశము బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈ జాతులలో సామాజికంగా, ఆర్థికంగా అసమానతలు ఉండకూడదు. నెక్స్ట్, the Telangana government has honored the historic judgment. Telangana government has honored the historic judgment by passing a resolution in the Telangana Assembly within 6 months. 6 మాసాల లోపట తీర్మానం చేసింది తెలంగాణ అసెంబ్లీ. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అఫీషియల్లీ డిక్లేర్డ్, గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రకటన చేసినారు, 4th February is a social justice day, and declared that Telangana will be the first state in the country to implement this judgment after Punjab. Next, the constitution provides for 15% reservation to scheduled castes. According to 2011 census, Telangana state has 59 SC communities and the population is 52,17,768. మన జనాభా ఎంత? While some castes have effectively utilized the reservation, others have struggled to compete and have been left behind. ఈ 59 కులాలలో కొన్ని కులాలు రిజర్వేషన్ వాడుకొని ఎదిగినాయి, ఇంకా కొన్ని కులాలు నష్టపోయినాయి. This led to the growth of inequality among the scheduled caste and caused discontent, insecurity and anxiety. ఇది దేనికి దారితీసింది? అభద్రతకు, ఆవేదనకు, ఆక్రందనకు దారితీసింది ఈ అసమానతలు.
పంజాబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? రాష్ట్రాలలో వర్గీకరణ ఇప్పుడు ఏ రాష్ట్రంతో మొదలైంది? 1975. 1990 1990 స్లేట్లో ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు ఇలాంటి వర్గీకరణ కావాలనే ఉద్యమము మొదలైంది. నెక్స్ట్ ఇక ఏ రకంగా జరిగింది అంతా నర్సన్న కారంతో చెప్తున్నా ఇప్పుడు నీకు నేను. 1996లో ఏపీ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ ఏ 1 man కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హెడెడ్ బై జస్టిస్ పి. రామచంద్రరాజు. పి. రామచంద్రరాజు కమిషన్ అపాయింట్ చేసింది అన్నాడు. ఆ తర్వాత ఆ కమిషన్ 1997లో ఏబిసిడిగా వర్గీకరణ చేయాలని చెప్పి సిఫారసు చేసింది. ఆ తర్వాత హైకోర్టుకు కొంతమంది పోతే పేర్లు చెప్పొద్దు కానీ ఎస్సీ కమిషన్, కేంద్ర ఎస్సీ కమిషన్ని మీరు చర్చించలేదు, ఇన్ఫామ్ చేయలేదని చెప్పేసి కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ వచ్చింది. 2000లో యాక్ట్ వచ్చింది. ఎప్పుడు? 2000లో యాక్ట్ వచ్చింది. నెక్స్ట్ కానీ మళ్ళీ కోర్టుకు పోతే కోర్టు కొట్టేయలేదు. ఆ కేసే మళ్ళీ 2000 ఎక్కడ పోయింది? సుప్రీంకోర్టు పోయింది. ఈవి చెన్నై అండ్ అదర్స్ వర్సెస్ ఏపీ స్టేట్ సుప్రీంకోర్టు పోయింది. ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది? 2004లో 2004లో తీర్పు ఏమిచ్చింది అంటే ఈ వర్గీకరణ చెల్లదు, వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ప్రకారము ఇది వయలేషను. ఎస్సీస్ ఆర్ నాట్ హెట్రోజినియస్, రకరకాల గ్రూపులు కావు ఎస్సీలు అంతా కలిసి ఒకటే గ్రూప్ అని చెప్పి సుప్రీంకోర్టు ఆనాడు తీర్పిచ్చింది. ఉపకులాలు కాదు, అందరు కలిసి చరిత్ర తెలవాలి. ఎందుకంటే మన బిడ్డలందరికీ ఆకలి ఎక్కువ, చరిత్ర తక్కువ కదా. అగో తింటూ ఎట్లా తింటుంటాడు పోయి, దాని గురించి ఇంత గొంచెల్పు కాదు, ఆ పెట్టి అరుస్తుంటాం మనం ఇట్లా కావాలి గట్లా కావాలని చెప్పేసి. నెక్స్ట్ ఆనాడు రామచంద్రరాజు కమిషన్ ఏ రకంగా విభజించింది? ఎస్సీఏ రెల్లీ అండ్ సబ్ కమ్యూనిటీస్ ఎంత? 12 కులాలు. రికమెండేషన్ 1%. వాళ్ళ వృత్తి ఏంది? పండ్లు పూలు అమ్ముకోవడము, స్కావెంజర్స్. రెండోది ఎస్సీబి మాదిగా అండ్ సబ్ కమ్యూనిటీస్ ఎంత? ఎన్ని కమ్యూనిటీస్? 18. ఎంత రిజర్వేషన్? 7%. వాళ్ళ వృత్తి ఏంది? చర్మకారు, లెదర్కు సంబంధించింది. ఆ తర్వాత సి మాలా అండ్ సబ్ కమ్యూనిటీస్ ఎంతమంది? 25 కమ్యూనిటీస్. వాళ్ళకి ఎంత రిజర్వేషన్? 6%, వ్యవసాయ కూలీలు. ఆ తర్వాత ఎస్సీడి ఆది ఆంధ్ర అండ్ సబ్ కమ్యూనిటీస్ అంటే ఏలో రెల్లీస్ ఉన్నారు, డిలో ఆది ఆంధ్రాస్ ఉన్నారు, బిలో మాదిగా అండ్ మాదిగా సబ్ గ్రూప్స్ ఉన్నారు, సిలో మాలా అండ్ మాలా సబ్ గ్రూప్స్ ఉన్నారు. 1, 7, 6, 1. నెక్స్ట్ అప్పుడు ఆనాడు వచ్చిన వర్గీకరణ. సుప్రీంకోర్టు 1/8/2024 ఇచ్చిన తీర్పు ఏంది? తీర్పు యొక్క సారం ఏంది? సుప్రీంకోర్టు సారము ఈవి చెన్నయ్య కేసు, ఆనాడు వచ్చిన కేసుని ఓవర్ రూల్ చేసింది, కొట్టేసింది. ఆనాడు ఏమన్నా సుప్రీంకోర్టు చెన్నై దాంట్లో హోమోజీనియస్ అందరూ ఒకటే అని చెప్పింది. ఇక్కడేమంటూ సుప్రీంకోర్టు హెట్రోజీనియస్ అంటుంది, ఎవరు కులం వాళ్ళదే ఉన్నది అని చెప్తున్నది ఇక్కడ. హెట్రోజీనియస్. తర్వాత అప్పుడేమన్నా చెన్నై కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ 14 అప్పుడు వయలేషన్ అన్నది కదా, ఇప్పుడేమంటుంది? నాట్ వయలేటెడ్. మళ్ళీ ఏమంటుంది? 341 ఇస్ నాట్ రెలవెంట్. ఇక్కడ 341 ఆర్టికల్ రిలవెంట్ కాదు, ఆర్టికల్ 14 నాట్ వయలేటెడ్. మూడోది ఏమంటుంది? అందరు కలిసి ఒకే వృత్తి కాదు, ఒకే జాతి కాదు, ఇది హెట్రోజీనియస్ అంటుంది. తీర్పుకు ఈ తీర్పుకు తేడామా? అది హోమోజీనియస్, వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, ఇక్కడేమో హెట్రోజీనియస్. దానికి తోడు ఇట్స్ నాట్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ 341 ఈజ్ నాట్ రెలవెంట్. మళ్ళీ ఏమన్నది? ఎంపిరికల్ డాటా. ఈ మొత్తము తీర్పుకు బలం ఎక్కడ ఉన్నది అంటే ఎంపరికల్ డాటా.
ఎంపెరికల్ డాటా ఏంటి అంటే అది నెక్స్ట్ వీక్ చెప్తాను. అదే చెప్పేసి 15/4/16 ప్రకారము రాజ్యాంగంలో ఉన్న 14(4)(16)(4) ప్రకారము రాష్ట్రాలకు అధికారం ఉన్నది వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇది ఆనాటి చెన్నై పైన ఉన్న సుప్రీంకోర్టు తీర్పు, ఈనాడు వచ్చిన తీర్పు ఏముంది తేడా అంటే ఈ తేడా ఉన్నది. నెక్స్ట్ ఇక క్రోనాలజీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2005లో తీర్మానం, 2018లో రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ తెలంగాణ రాష్ట్రం సందర్శించినప్పుడు మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నాము అని చెప్పి. తర్వాత 26/8/2023లో చేవెళ్ళ డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే గారిది. ఆ తర్వాత దానికి ఏమన్నారు, సబ్ క్లాసిఫికేషన్ ఇన్ ఎలక్షన్ మేనిఫెస్టో. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నది, చేవెళ్ళ డిక్లరేషన్లో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమున్నది, మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నాము అని చెప్పి. ఇక్కడేముంది, ద ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 6 months. 6 మాసాలలో ప్రాసెస్ని కంప్లీట్ చేసినాం. తర్వాత ఏంటి, ఎప్పుడు మొదలైంది ప్రాసెస్, 1/8/2024 జడ్జిమెంట్. ఏది ముఖ్యమంత్రి ఏం చేశారు, విత్ ఇన్ 1 hour వెల్కమ్ ద జడ్జిమెంట్ అండ్ తెలంగాణ స్టేట్ విల్ ఇంప్లిమెంట్ ద సబ్ క్లాసిఫికేషన్. ఆల్సో stated that no new job notification will be issued until the categorization process is completed. Until the notification is completed, no new notification will be issued until the entire categorization process is completed. తర్వాత 12/9 సబ్ కమిటీ అపాయింటెడ్. ఆ తర్వాత 11/10 1 man కమిషన్ అపాయింటెడ్. 11/11 ఛార్జ్ టేకెన్. 3/2/2020 సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్. 4 February రిపోర్ట్ అప్రూవ్డ్ బై ద క్యాబినెట్ అండ్ ఆన్ ద సేమ్ డే రెజల్యూషన్ పాస్ ఇన్ ద అసెంబ్లీ. అదే రోజు క్యాబినెట్ అంగీకరించింది, అసెంబ్లీలో రిపోర్టు సబ్మిట్ చేసినాం. నెక్స్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను కో చైర్మన్, మిత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అనసూయ సీతక్క, మల్లు రవి. నెక్స్ట్ ఈ సబ్ కమిటీ ఏం రికమెండ్ చేసింది, మేమేం రికమెండ్ చేసినాము, అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఫర్ సబ్ క్లాసిఫికేషన్ విత్ ఇన్ ద షెడ్యూల్ కాస్ట్ రిజర్వ్డ్ కేటగిరీస్. సబ్ కమిటీ ఏమైనా 1 man కమిషన్ అపాయింట్ చేయమని చెప్పినాం. రెండోది ఏమైనా గవర్నమెంట్ ఏం చేసింది, 11/10 ఒక 1 man కమిషన్ అపాయింట్ చేసింది. ఈ దాని GOMS నంబర్ 8. గ్రూప్ 1 1,71,000, గ్రూప్ 2 17 లక్షలు, గ్రూప్ 3 32 లక్షలు, 74,000. కానీ గ్రూప్ 2 32 లక్షలు. ఇక్కడ పాపులేషను ఎట్లున్నదో అది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ అది శాతం ఇదేమో ఇక ఇది నెక్స్ట్. ఇప్పుడు గ్రూప్ ఏలో ఏ కులాలు ఉన్నాయి, గ్రూప్ ఏలో ఏ కులాలు ఉన్నాయి, బావురి, చచాటి, మేతర్, సప్రు. ఈ పాత కులాలు రామచంద్రరావు కమిషన్లో ఉన్న ఏ గ్రూప్లో 4. ఈ 4 జనాభా ఎంత, మాత్రమే. ఇవి 5వది బుడుగ జంగము, డక్కల్లి, జగ్గలి, కొల్ప్లవాళ్ళు, పంబడ, మాంగరోడి, మాతంగి. ఇవన్నీ ఎక్కడి బి గ్రూప్. ఈ బి గ్రూప్ జనాభా ఎంత, 1,33,134. ఇవన్నీ ఏ గ్రూప్ ఉండే ముందు, బి గ్రూప్. ఎవరిది, ఎళ్ళకి వచ్చిర్రు, ఎంతమంది వచ్చిర్రు, 1,33,134 మంది వచ్చిర్రు. 7 కులాలు అంటే ఎంత శాతము, 77.57. ఎంత శాతము, కానీ ఇంకా అప్పటిదాకా రాకు, నువ్వు ఆడికి పోయినాక మాట్లాడు. ఆ తర్వాత సి గ్రూప్లోకి ఎవరు వచ్చిర్రు, మన్నే 29,000, ముండాల 2,012, సంబన్ 108 మంది, 212.
29,656 మంది. ఇవన్నీ కలిసి ఎంత? 29 అంత కలిసి అయితే మస్తి ఒక్క ఎడికలు వచ్చింది, డీకేలు వచ్చింది. అది ఉందిగా డి ఏది ఆది ఆంధ్ర, అక్కడికించి ఒక్కటి వచ్చింది. దాని జనాభా ఎంత? 1,246. అంటే అన్నిట్లో పెద్ద జనాభా ఎవరిది? ఏ గ్రూప్లా? బుడుగ జంగాలు, డక్కల్లి, జగ్గలి, కొల్పలవాన్లు, మాంగరోడి, మాతంగి అన్ని మాదిగ గ్రూప్లకి జిల్లాకు వచ్చినాయి. ఏళ్ళ జనాభా ఎంత? 1,33,134. అంటే ఎంత పర్సంటేజు? అంటే రిజర్వేషన్ ఎంత ఏ గ్రూప్కు? రిజర్వేషన్ ఏ గ్రూప్కు? ఒక్కట్లా ఈ ఈ ఈ మాదిగ కులాలది ఎంత ఉంది జనాభా? 77% తీసేది. తీసేది. ఇది గ్రూప్ 2. ఇది గ్రూప్ 2. ఇందులో ఏ కులాలు ఉన్నాయిగా? చెండాల, దందసి, దోంబర, పామిడి, అరందొత్తియ, బైండ్ల, చమార్, మోచి, చమార్, రవిదాస, చమార్, రోహిదాస, చంబార్, గుదారి, జాంబవులు, మాదిగ దాసు, మస్తిన్, సమగార, సింధోళ్ళు. ఇందులో మాదిగ జనాభా ఎంత ఉన్నది? 32,33,642. సో ఇవన్నీ పాత ఇళ్ళకి ఏ గ్రూప్కి వెళ్ళేలో ఎన్ని కులాలు వచ్చినాయి? ఏ గ్రూప్కి నుంచి? చెండాల వచ్చింది, దందసి వచ్చింది, దోమరా, పామిడి. ఎంత జనాభాలది? 33 లక్షలకు ఎంతమంది వచ్చారు? 2,000 మంది వచ్చారు. ఎల్లమ్మ వారు ఎంతమంది? 405. ఎక్కడి నుంచి? సీకేలు వచ్చారు, డీకేలో వచ్చారు, ఇది పంచమ వచ్చారు. ఎంత? 63 మంది వచ్చారు. ఎంతమంది? 63. కొత్త కులాలు రెండేవి, యాటల, వలువన్. అంటే 92, 163, 63, 504. దాంతో సహా 1,127. 3,000 దాటిందా ఏమన్నా? 2,500 దాకున్నది. 1% కదా. ఆ 1%లో 77.7%. సో అన్ని కలిపి బయటకు వెళ్ళి డీకేలు వచ్చింది మన్నే, సీకేలు వచ్చింది, డీకేలు 2 కులాలు వచ్చినాయి, ఏల 4 కంటిన్యూ అవుతున్నాయి, మాదిగ కులాలు 7 పోయినాయి. సో 1%లో వాటా ఎంత? ఈ మాదిగ ఉప కులాలది 77.77. ఇప్పుడు ఇంకో యాంగిల్ మీరు ఆలోచన చేయాలి నర్సనా, ఇదో ఇంపార్టెంట్ పాయింట్. ఒక్క నిమిషం ఈడ మీకు 2-3 ప్రశ్నలు అడుగుతా నేను. 52,18,000 అనుకుందాం. ఇక 52,18,000. సరే, $52,18,000. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏ గ్రూప్ జనాభా ఎంత? ఇప్పుడు గ్రూప్ 1 1,71,000. లక్ష. సరే, ఇప్పుడు 52,18,000 ఈజ్ ఈక్వల్ టు 15%. అంతేనా? 52,18,000 ఈజ్ ఈక్వల్ టు 15%. అంటే 1%కి ఎంత ఉండాలి? 3,50,000 అయితే 1%. 3,50,000 అయితే 1%. am I right? ఎంత ఉండాలి? 3,50,000 అయితే 1%. 3,50,000 అయితే 1%. am I right? మీకు అర్థం కాలేదు? 1%కు 3,50,000. 1%. 2%కు 7 లక్షలు.
35 లక్షలు ఉంటే వచ్చు నువ్వు మళ్ళీ బుడిగ జంగలు ఎక్కడ పోయి నీ చుట్టాలే కదా మరి దాని గురించి మాట్లాడతలేవే మరి అది కూడా కలుపుకోను వచ్చి ఉంటున్నది మరి నువ్వు వచ్చిందని చెప్పు ఇక నువ్వు సూట్ వేసుకొని ఇట్లా మాట్లాడుతుంటే వాడు గోచి కట్టుకుని ఏం చేయాలిగా అంటే నీ గుట్లోనే ఉండే కదా నీకే సేవ చేస్తారు కదా దక్కలు నీవాడు కాదా బుడిగ జంగాలు నీవాడు కాదా మాంగ నీవాడు కాదా ఫస్ట్ ఆ అహంకారానికి వెళ్ళి బయటికి రండి అందుకోసం కమిషన్ ఏం చేసిందంటే ఈ బుడిగ జంగాలు ఇవన్నీ కలిపి 7 కులాలు 1,34,000 ఈ 1,34,000 అన్ని పేద కులాలు ఎక్కడ దేనికి నోసుకోలేదు మోటు భాషలో చెప్తా వీడు గుడిసెలు ఉన్నాడు నువ్వు రేకులలో ఉన్నావు వాడు దాబాలు ఉన్నాడు నువ్వు వాడికి పోవు వీళ్ళకి రానియవు రేకులో రాణిస్తలేడు బతకలిస్తలేడు నాది 1,33,000 జనాభా నాది 33 లక్షలను నేను ఎదుగుతానా ఎదుగులిస్తారా కమిషన్ ఏం చేసింది మాయసొంటి కులాలను తీసుకొని అన్నిట్లో వెనుకబడ్డ కులాలను తీసుకొని 1% ఇచ్చి ఒక వర్గంలో పెట్టింది అని నువ్వు అనుకుంటా చూపెడతాప ఇట్లా గుర్తి గాలికి మాట్లాడకు ఇక అవన్నీ బంద్ చేసుకో ఇవన్నీ గిడ మాట్లాడు బయట మాట్లాడకు దామోదర్ నరసింహ ఇది ఉట్టిగా మాట్లాడకు ఇట్లా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండాలి ఒక నిమిషం ఆకలి నాకు ఆకలి అవుతుంది నాకు కూడా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇది మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది ఆ మాట చెప్తాలే మేము మనోళ్ళనే పెట్టినాము వారిని ఓన్ చేసుకుంటలేవు ఒక డైలాగ్ కొడుతున్నావు నాకు 10% వచ్చేది ఉండి అంటున్నావు ఇంకో డైలాగ్ చెప్తున్నావు మాలోళ్ళు 15 లక్షలు అని చెప్తున్నావు అది తెలియదు ఇది తెలియదు ఇప్పుడు సి గ్రూప్ ఏమొచ్చింది 17 లక్షల చిల్లర వచ్చిందా సి గ్రూప్ ఎంత వచ్చింది పర్సంటేజ్ ఎంత 5 అంటే 5 అంటే 17,78,000 ఎంతనో వాళ్ళ జనాభా ఉన్నది 5% అంటే 17 డివైడెడ్ బై 5 1%కి ఎంత వస్తుంది అప్పుడు 3.5 లక్షలు వస్తుంది కరెక్టే చేసింది కదా ఇప్పుడు మాదిగా కులాలు అన్నీ కలిసి 32 పాయింట్ ఎంతో ఉంది దానికి 9తో డివైడ్ చేయి ఆడికి వస్తున్నాము ఈడ ఏం చేసినాము ఈడ జనాభా తక్కువ పెట్టి అత్యంత వెనుకబడున్న గరీబులను తీసుకొచ్చి గ్రూప్లో చేసి ఎవరైనా నువ్వు మాలోని మాదిగతో బతకవరా నువ్వు చంపేస్తాను వాళ్ళు అని చెప్పి తీసుకొచ్చి గీడ పెట్టింది గీడి మళ్ళీ వానికి ఇను ఇంకోటి క్యారీ ఫార్వర్డ్ ఇంకోటి ఏంది సింపుల్ క్వశ్చన్ యార్ సో 1% is equal to 3.5 lakhs అంతే కదా బట్ ద ఫస్ట్ గ్రూప్ క్యారీస్ 1.71 పాపులేషన్ ఓన్లీ ఎంత 71,000 ఒకటి వాళ్ళకి 1% ఇచ్చారు అందులో నీకు 77% ఎవరు బి గ్రూప్ వాళ్ళు అన్నప్పుడు నీకు 9+ అంటే మీకు ఎంత వచ్చినట్టు किसको पागल बना रहे फिर है? అయితే ఈడ మీ వాదన ఏం ఫస్ట్ ఒక్కటి మీ క్లారిటీ వచ్చేసింది బి గ్రూప్కు 9% మీ జనాభా 32 లక్షల పై చిలుకు సి గ్రూప్ జనాభా ఎంత 17 లక్షల పై చిలుకు 5% కానీ ఇక్కడ 1% 171,000కే 1% ఎందుకు ఇచ్చిండు నా ప్రశ్న ఏంటంటే 1% 3,50,000 కానీ ఏ గ్రూప్లో మనం గ్రూప్ 1లో 171,000 ఉన్నారు మరి 171,000 ఉంటే వాళ్ళకి 1% ఎందుకు ఇచ్చిండు అందు గురించి అలాంటి వన్ మ్యాన్ కమిషన్ మనం అభినందించాలి అలాంటి రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసి ముఖ్యమంత్రి గారు తక్షణమే అసెంబ్లీలో తీర్మానించడాన్ని మనం అభినందించాలి ఏమీ లేకుండా కూర్చొని వాడిని పట్టుకోనో వీని పెట్టుకోనో రాజకీయాలు చేసుకుంటూ పోతే నేను గొప్ప నేను ఇది నాకు అవన్నీ నడవయి
ఇగో ఇప్పుడు మా వాళ్ళందరూ కూర్చొని 6 నెలల నుంచి కష్టపడి కాడికి ఇది తీసుకొచ్చి ఇలా మీకు సమ్ చేస్తున్నాం. ఇది రేపు ఊర్లలోకి తీసుకుపోవాలి, రేపు వరంగల్ పోవాలి, కరీంనగర్ పోవాలి, అన్ని జాగాలు పోవాలి. ఒక నగ్గిది ఉందా ఆయన వాడు అడుగుతాడే పొద్దున ఆ ఫస్ట్ గ్రూప్కు 1,71,000 దానికి 1% ఇచ్చినావు. మాది 10% కదా మాది గోలది, మాది ఎక్కడ పోయింది? అరే 9+77 రా 9.7 ఏది పవర్ 10 రా 9 అని చెప్తున్నావు. ఇది గుడిసెలు, ఇది రేకులు, అది దాబా. థ్యాంక్ యూ.